ప్రమాద బాధితుడికి ప్రాణదాతగా నిలిచిన మన్యం కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ప్రోటోకాల్ పక్కన పెట్టి తన కారులోనే ఆసుపత్రికి తరలింపు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తనలోని మానవత్వాన్ని చాటుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఆదివారం అధికారిక పర్యటన ముగించుకొని తిరిగి వస్తూ ఉండగా సీతానగరం మండలం చినబోగిలి సమీపంలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఆయన్ను కలిచివేసింది. రోడ్డు పక్కన రక్తపు మడుగులు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఒక వ్యక్తిని చూసిన కలెక్టర్ వెంటనే తన కాన్వాయ్ని ఆపాలని ఆదేశించారు. ప్రమాదానికి గురైన వ్యక్తి బొబ్బిలి మండలం కృష్ణరాయపురానికి చెందిన శ్రీనివాసరావుగా గుర్తించారు. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న బాధితుని చూడగానే కలెక్టర్ స్వయంగా కారు దిగి బాధితుల వద్దకు వెళ్లారు. సాధారణంగా ఫోన్ ద్వారా ఆదేశాలు ఇచ్చి వెళ్ళిపోయే పద్ధతికి భిన్నంగా సమయం వృధా చేయకూడదన్న ఉద్దేశంతో ప్రోటోకాల్ను కూడా పక్కన పెట్టి బాధితుడిని తన సొంత కారులోనే ఎక్కించుకుని పార్వతీపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందే వరకు ఆయన వెన్నంటే ఉండి ప్రాణదాతగా నిలిచారు. ఒక ఉన్నతాధికారి సామాన్యుడి ప్రాణం కోసం చూపిన ఈ తపన ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నేను డ్యూటీలో ఉండేటప్పుడు సడన్గా ఒక కారు వచ్చింది. ఏందని చూసేసరికి అందులో కలెక్టర్ గారు ఉన్నారు. ఏంటని చూసేసరికి లోపల ఒక పడిపోయిన అతను సారు దారిలో వెళ్తుంటే ఒక అతను పడిపోయి ఉన్నారు. అతని పడిపోయి ఉన్న అతన్ని కలెక్టర్ గారు కారులో ఎక్కించి ఆ కారులో తీసుకొని వచ్చారు. కలెక్టర్ గారే చూసేసరికి కొంచెం ఇంజరీస్ ఉన్నాయి, డ్రెస్సింగ్ చేద్దామంటే ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ చేయండి అని చెప్పి ఫస్ట్ ఎయిడ్ చేయించి కారులో పార్వతీపురం హాస్పిటల్కి తీసుకొని వచ్చారు. కలెక్టర్ గారు కారులోనే అతను పడిపోయినప్పటి నుంచి కలెక్టర్ గారు కారులోనే కలెక్టర్ గారు తీసుకొచ్చి మాతో ఫస్ట్ ఎయిడ్ చేయించి అక్కడ హాస్పిటల్ నుంచి పార్వతీపురం వచ్చినంత వరకు కలెక్టర్ గారు కారులోనే ఉంటూ పేషెంట్తో పాటు ఉంటూ అతన్ని చూసుకొని వచ్చి ఇక్కడ పార్వతీపురంలో జాయిన్ చేశారు.